హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏ దేవి వరమో నీవు సీరియల్కి సంబంధించిన తాజా ఎపిసోడ్ ప్రోమో రివ్యూ గురించి చాలా వివరంగా మరియు ఆసక్తికరంగా తెలుసుకోబోతున్నాము. ఈ సీరియల్లో వచ్చే ప్రతి ఒక్క సంఘటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో రాబోయే నాటకీయ పరిణామాలు మరియు ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఎంతో హైలైట్గా నిలవబోతున్నాయి. ఈ కథాంశంలో పాత్రల మధ్య జరిగే భావోద్వేగ సంభాషణలు ప్రేక్షకులను టీవీల ముందు కట్టిపడేసేలా రూపొందించబడ్డాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఎపిసోడ్కి సంబంధించిన పూర్తి వివరాలలోకి మరియు విశేషాలలోకి వెళ్దాం పదండి. ఈ సీరియల్ కథ నానాటికి మరింత రసవత్తరంగా మారుతూ కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ తాజా ఎపిసోడ్లో కథ ప్రధాన మలుపు తిరుగుతుందని ప్రోమో ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. కుటుంబంలో జరిగే అనూహ్యమైన పరిణామాలు అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఈ క్యారెక్టర్ల మధ్య నడిచే ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో రాబోయే సన్నివేశాలు కథను మరింత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాయని భావిస్తున్నాము. ఈ ఎపిసోడ్లో ప్రధానంగా రాజారావు పాత్ర చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. కథలో జరిగే పరిణామాలకు అనుగుణంగా ఈ పాత్ర తీసుకునే నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. కుటుంబంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా స్పందించే తత్వం ఈయన సొంతం. ఈ ఎపిసోడ్ ప్రారంభంలో రాజారావు తీసుకునే ఒక సాహసోపేతమైన నిర్ణయం కథను కొత్త మలుపు తిప్పుతుంది. ఈ క్రమంలో ఆయన వ్యవహరించే తీరు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుంది. ఇక ఈ కథలో మరో ముఖ్యమైన పాత్ర అయిన అంజలి ప్రయాణం ఎంతో భావోద్వేగాలతో సాగుతుంది. ఆమె పడే కష్టాలు మరియు ఆమె ఎదుర్కొనే సవాళ్లు ఈ సీరియల్కి ప్రధాన హైలైట్గా నిలుస్తాయి. ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొంటూ అంజలి తన లక్ష్యం వైపు అడుగులు వేస్తుంది. ఈ ఎపిసోడ్లో ఆమె చూపించే తెగింపు మరియు ఆత్మస్థైర్యం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. ఆమె ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకి కథను మరింత రక్తి కట్టిస్తుంది. ఈ ఎపిసోడ్ యొక్క ప్రధాన కథాంశం గీతా వివాహ వార్షికోత్సవ వేడుకల చుట్టూ తిరుగుతోంది. ఈ వేడుకను అత్యంత వైభవంగా మరియు ఘనంగా నిర్వహించాలని అందరూ భావిస్తారు. ఈ ప్రత్యేకమైన వేడుక కోసం కుటుంబ సభ్యులందరూ ఎంతో ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఈ పండుగ వాతావరణం సీరియల్కి ఒక కొత్త కళను తెచ్చిపెడుతోంది. అయితే ఈ వేడుక వెనుక కొన్ని అనూహ్యమైన సంఘటనలు కూడా దాగి ఉన్నాయి. ఈ సందర్భంలోనే రాజారావు అంజలి యొక్క ప్లాన్ని పూర్తిగా అంగీకరిస్తాడు. రాజారావు అప్రూవ్స్ అంజలీస్ ప్లాన్ టు కుక్ ఫర్ గీతాస్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్. కుటుంబ వేడుకలో వంట చేసే బాధ్యతను అంజలి తీసుకోవడాన్ని ఆయన సంతోషంగా స్వాగతిస్తాడు. ఈ నిర్ణయం ద్వారా అంజలికి కుటుంబంలో మరింత మద్దతు లభిస్తుందని చెప్పవచ్చు. ఈ సీన్లో వచ్చే డైలాగ్స్ మరియు ఎమోషన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. గీత వివాహ వార్షికోత్సవం కోసం అంజలి స్వయంగా వంట చేయడానికి ముందుకొస్తుంది. అందరికీ ఇష్టమైన వంటకాలను రుచికరంగా తయారు చేయాలని ఆమె మనస్ఫూర్తిగా నిర్ణయించుకుంటుంది. ఈ వేడుకను విజయవంతం చేయడానికి ఆమె పడే తపన అందరినీ ఆకట్టుకుంటుంది. వంటగదిలో ఆమె పడే శ్రమ మరియు ఆమె అంకిత భావం ఈ ఎపిసోడ్కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ వంటల ప్లాన్ ద్వారా కుటుంబంలో సంతోషాన్ని నింపాలని ఆమె భావిస్తుంది. అయితే ఈ సంతోషాల మధ్యలో కథ ఒక్కసారిగా ఊహించని మలుపు తిరుగుతోంది. మనీష్ మరియు ఇతర వ్యతిరేక పాత్రల ప్రవర్తనతో వాతావరణం మారుతోంది. అంజలి అనుకున్న ప్లాన్ సజావుగా సాగుతుందా లేదా అనే ఉత్కంఠ ప్రేక్షకులలో మొదలవుతోంది. ఈ చిన్న విషయాలు కూడా పెద్ద వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. ఈ నాటకీయ పరిణామాలు ఎపిసోడ్పై ఆసక్తిని మరింత పెంచుతాయి. ఈ క్రమంలోనే మనీష్ పాత్రలో తీవ్రమైన ఆందోళన మొదలవుతుంది. అంజలి చేస్తున్న పనులను చూసి మనీష్లో భయం పెరుగుతుంది. ఆమె విజయం సాధిస్తే తన ఆటలు సాగవని అతను లోలోపల మదనపడతాడు. ఈ పాత్రలో వచ్చే హావభావాలు మరియు టెన్షన్ సీన్కి తగిన ఉత్సాహాన్ని ఇస్తాయి. మనీష్ పడే ఈ ఆందోళన రాబోయే ప్రమాదానికి సంకేతంగా నిలుస్తుంది. ఈ ఉత్కంఠభరితమైన సమయంలోనే ప్రభాకర్ ఎంట్రీ కథను మరింత వేడెక్కిస్తుంది. మార్కెట్లో అనూహ్యంగా ప్రభాకర్ అంజలిని చూస్తాడు. లేటర్ మనీష్ grows worried when Prabhakar spots Anjali at the market. ఈ అనూహ్యమైన కలయిక సీరియల్లో పెద్ద తుఫాను సృష్టిస్తుందని చెప్పవచ్చు. ప్రభాకర్ కంటపడడం వల్ల అంజలికి కొత్త చిక్కులు వచ్చి పడే అవకాశం ఉంది. మార్కెట్లో అంజలిని చూసిన ప్రభాకర్ వెంటనే ఈ విషయాన్ని మనీష్కి చేరవేస్తాడు. ఈ వార్త విన్న మనీష్ ఒక్కసారిగా షాక్ గురై తీవ్ర భయాందోళనకు గురవుతాడు. అంజలి రహస్యంగా మార్కెట్కి ఎందుకు వెళ్ళింది అనే అనుమానం అందరిలోనూ కలుగుతుంది. ఈ సమాచారం వెనుక ఉన్న అసలు నిజాలు రాబోయే ఎపిసోడ్లలో బయటపడతాయి. ఈ చిన్న సంఘటన మొత్తం కథను పూర్తిగా మార్చివేసేలా కనిపిస్తోంది.
ఈ సీన్లో ప్రకాష్ మరియు మనీష్ల మధ్య జరిగే సంభాషణలు ఎంతో టెన్షన్గా సాగుతాయి. అంజలిని ఎలాగైనా అడ్డుకోవాలని మనీష్ మళ్లీ కొత్త కుట్రలకు తెరలేపుతాడు. ఆమె వేడుకలో వంట చేయకుండా ఉండేందుకు వీరు ఎలాంటి పన్నాగాలు పన్నుతారో చూడాలి. ఈ విలన్ల కుట్రలను అంజలి ఎలా ఎదుర్కొంటుందనేది కథలో ప్రధాన సస్పెన్స్. ఈ సన్నివేశాలు ప్రేక్షకులలో తీవ్రమైన ఉత్కంఠను కలిగిస్తాయి. మరోవైపు గీత వివాహ వార్షికోత్సవ ఏర్పాట్లు చాలా వేగంగా జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకను ఎంతో గ్రాండ్గా జరపాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇంటా బయట పండుగ వాతావరణం నెలకొని అందరూ సంతోషంగా గడుపుతున్నారు. అయితే ఈ సంతోషం ఎంతసేపు నిలవదని రాబోయే పరిణామాలు హెచ్చరిస్తున్నాయి. ఈ వేడుకలో ఎలాంటి పెద్ద నాటకీయత చోటు చేసుకోనుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. అంజలి తన లక్ష్యాన్ని సాధించడానికి అలుపెరగనుండా పోరాడుతోంది. ఎవరి మద్దతు ఉన్నా లేకపోయినా ఆమె తన నమ్మకాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో ఆమె పడే కష్టాలు చూసేవారికి ఆమెపై గౌరవాన్ని పెంచుతాయి. ఆమె పాత్రలోని ఈ పోరాట పటిమ ఈ సీరియల్కి ప్రధాన బలంగా నిలిచింది. ప్రతి కష్టాన్ని ఆమె చిరునవ్వుతో ఎదుర్కొనే విధానం అద్భుతంగా ఉంటుంది. కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తట్టుకోలేని మనస్తత్వం రాజారావుది. ఆయన అంజలికి మద్దతు ఇవ్వడం వల్ల ఇంట్లో ఇతర సభ్యులకు కొంత అసంతృప్తి కలుగుతుంది. అయినప్పటికీ రాజారావు తన నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. పెద్ద మనసుతో ఆయన చేసే ఈ సహాయం కుటుంబ బంధాలను కాపాడుతుంది. ఆయన పాత్ర ఈ సీరియల్కి ఒక పెద్ద దిక్కులా నిలుస్తోంది. మనీష్ మరియు అతని అనుచరులు వేసే ప్లాన్లు అన్నీ అంజలి ముందు బలాదూరవుతున్నాయి. అయినా సరే వారు పట్టు వదలకుండా ఏదో ఒక అడ్డంకి సృష్టించాలని చూస్తూనే ఉంటారు. వీరి మధ్య జరిగే ఈ ప్రచ్ఛన్న యుద్ధం కథను మరింత రక్తి కట్టిస్తుంది. ఎవరు పైచేయి సాధిస్తారు అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఈ పోరాటం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. మార్కెట్ సంఘటన తర్వాత కథ వేగం ఒక్కసారిగా పుంజుకుంటుంది. ప్రభాకర్ ద్వారా నిజం తెలుసుకున్న మనీష్ తదుపరి చర్యలకు ఉపక్రమిస్తాడు. అంజలి చేస్తున్న వంట ప్లాన్ని చెడగొట్టడానికి వారు కొత్త దారులు వెతుకుతారు. ఈ సమయంలో దర్శకుడు ఎంచుకున్న స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా ఉంది. ప్రతి సెకను ఉత్కంఠను రేకెత్తించేలా ఈ సన్నివేశాలను మలిచారు. ఈ సీన్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్కి ప్రాణం పోస్తుంది. భావోద్వేగ సన్నివేశాల సమయంలో వచ్చే సంగీతం ప్రేక్షకులను లీనమైపోయేలా చేస్తుంది. అలాగే విలన్ ఎంట్రీ ఇచ్చినప్పుడు వచ్చే బీజిఎం మరింత భయానకంగా అనిపిస్తుంది. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ వల్ల సీన్ల యొక్క ప్రభావం రెట్టింపవుతోంది. టెక్నికల్ పరంగా కూడా ఈ ఎపిసోడ్ చాలా రిచ్గా తెరకెక్కించబడింది. అంజలి పాత్రధారి నటన ఈ ఎపిసోడ్కి హైలైట్గా నిలవనుందని చెప్పవచ్చు. ఆమె పలికించే హావభావాలు మరియు కన్నీటి దృశ్యాలు అందరినీ కదిలిస్తాయి. పాత్రలో పూర్తిగా లీనమై ఆమె నటిస్తున్న తీరు అద్భుతంగా ఉంది. అలాగే రాజారావు మరియు మనీష్ పాత్రలు కూడా తమ పరిధి మేరకు పోటీపడి నటించారు. నటీనటుల ప్రతిభే ఈ సీరియల్ విజయానికి ప్రధాన కారణం. గీత వివాహ వార్షికోత్సవ వేడుకలో తదుపరి ఏం జరగబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అంజలి వంట చేసే ప్రయత్నం సఫలమవుతుందా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మనీష్ మరియు ప్రభాకర్ పన్నాగాలను అంజలి ఎలా తిప్పికొడుతుందో చూడాలి. ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే పూర్తి ఎపిసోడ్లో లభిస్తుంది. ఈ సస్పెన్స్ ప్రేక్షకులను టీవీల ముందు కూర్చొనేలా చేస్తుంది. ఈ సీరియల్లో కుటుంబ బంధాలు మరియు భావోద్వేగాలకు పెద్దపీట వేయడం జరిగింది. ప్రతి మనిషి జీవితంలో జరిగే సంఘటనలను ఇందులో చాలా సహజంగా చూపించారు. అందుకే ఈ ధారావాహికకు మహిళా ప్రేక్షకులలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. రోజూ ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. ఈ ఆదరణే ఈ సీరియల్ని నంబర్ 1 స్థానంలో నిలబెట్టింది. ఈ ప్రోమో రివ్యూ ద్వారా మనం రాబోయే ఎపిసోడ్ యొక్క పూర్తి రూపురేఖలను అంచనా వేయవచ్చు. చిన్న చిన్న క్లిప్పింగ్స్తో కూడిన ఈ ప్రోమో ప్రేక్షకులలో అంచనాలను విపరీతంగా పెంచేసింది. రాజారావు మద్దతు మరియు మనీష్ ఆందోళన ఈ ఎపిసోడ్కి ప్రధాన ఆకర్షణలు. ఈ విశ్లేషణ మీకు ఎపిసోడ్పై మరింత స్పష్టతను ఇస్తుందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ సీరియల్లోని కథాంశను కేవలం వినోదం మాత్రమే కాకుండా మంచి సందేశాన్ని కూడా ఇస్తుంది. కష్టాలు ఎన్ని ఎదురైనా నిజాయితీగా ఉండేవాళ్లకి ఎప్పుడూ మంచి జరుగుతుందనే నిజాన్ని ఇందులో చూపిస్తారు. అంజలి పాత్ర ద్వారా మహిళల ఆత్మగౌరవాన్ని చాలా చక్కగా ఆవిష్కరించారు. ఈ తరహా కథలు నేటి సమాజానికి ఎంతో అవసరమని చెప్పవచ్చు. ఈ సకారాత్మక దృక్పథమే ఈ సీరియల్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఈ ఎపిసోడ్కి సంబంధించిన డైలాగ్స్ చాలా పదునుగా మరియు అర్థవంతంగా ఉన్నాయి. పాత్రల మధ్య జరిగే మాటల యుద్ధం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. ముఖ్యంగా రాజారావు చెప్పే సలహాలు మరియు సూచనలు చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి. ఈ డైలాగ్ రైటింగ్ సీరియల్ స్థాయిని మరింత పెంచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సంభాషణలే ఈ కథకు ప్రాణం పోస్తున్నాయి.
ఇక ఈ ఎపిసోడ్ డైరెక్షన్ విషయానికొస్తే చాలా ప్రతిభావంతంగా తెరకెక్కించారు. ప్రతి సీన్ను ఎంతో జాగ్రత్తగా మరియు అందంగా కట్ చేశారు. కెమెరా యాంగిల్స్ మరియు లైటింగ్ కూడా సీన్ మూడ్కి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా కుదిరాయి. దర్శకుడి ప్రతిభ ఈ ఎపిసోడ్ ప్రతి ఫ్రేమ్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నాణ్యత కారణంగానే ప్రేక్షకులు దీనికి అతుక్కుపోతున్నారు. ఈ సీరియల్ త్వరలో మరిన్ని అనూహ్యమైన మలుపులు తిరగబోతున్నాయని సమాచారం అందుతోంది. కథలో కొత్త పాత్రల ప్రవేశం జరిగే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఇది సీరియల్ని మరింత రక్తికట్టించడంలో సహాయపడుతుంది. రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలు మరింత సంచలనం సృష్టిస్తాయని భావిస్తున్నాము. ఈ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాము. ఈ ఎపిసోడ్ ముగింపు దశకు వచ్చేసరికి ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంటుంది. తదుపరి ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ నెలకొంటుంది. ఈ సస్పెన్స్ ఎపిసోడ్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రేక్షకులు తదుపరి ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురుచూసేలా చేస్తారు. ఈ మ్యాజిక్ని క్రియేట్ చేయడంలో ఈ టీం పూర్తిగా సఫలమైంది. ఈ సీరియల్కి సంబంధించిన మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో మాకు తెలియజేయడం మర్చిపోకండి. అంజలి తీసుకున్న నిర్ణయం సరైనదేనా లేదా మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.